నమస్తే అండి. ఈరోజు మీకు ముక్కలతో అన్ని కూరగాయల ముక్కలు కలిపి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ఒకటండి, చిన్న గుమ్మడికాయ ముక్కలు, అలాగే సొరకాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, ములక్కాడ ముక్కలు చిన్నవిగా చేసుకున్న తొందరగా ఉడికిపోతాయని, కొంచెం చిలకడదుంప ముక్కలు, ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు నానేసుకుని పెట్టుకోవాలి, 2 టీ స్పూన్లు బియ్యం పిండి. ఇప్పుడు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందు ఇవన్నీ మనం కుక్కర్లో పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది పులుసు. పొద్దున పూట హడావుడిగా ఉంటుంది కదా, మనకి తొందరగా అయిపోతుంది. కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంట్లో కొంచెం ముక్కలన్నీ కలిపేసి ఒక బౌల్లో వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి, 3-4 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇందులో నానబెట్టుకుని చింతపండు రసం, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సాల్ట్, అలాగే ఇందాక కొంచెం ముక్కల్లో కూడా సాల్ట్ వేసాం కదండి, చూసుకుని వేసుకోండి. వచ్చిన వాళ్ళు పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేస్తున్నాను. అక్కర్లేని వాళ్ళు అక్కర్లేదండి. తర్వాత కొంచెం టేస్ట్కి కొంచెం బెల్లము, మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు బెల్లము. అలాగే కారం నేను పచ్చిమిర్చి వేసాను, అది సరిపోకపోతే కొంచెం కారం, పచ్చికారం కూడా వేసుకోవచ్చు. అలాగే ఉడకబెట్టిన ముక్కలు, తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలండి. ఇది నలుగురికి వచ్చే పులుసు. ఇది పోసి బియ్యం పిండి, ఇందాక 2 స్పూన్స్ బియ్యం పిండి చెప్పాను కదా, అది కూడా వాటర్ కలుపుకొని పోయాలి. మీకు ఇంకా ఎక్కువ చిక్కగా కావాలంటే ఇంకొక స్పూను బియ్యం పిండి వేసుకోవచ్చు. అన్నీ కలుపుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పులుసుని బాగా కాగనివ్వాలండి. ముక్కలు కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి పులుసు తొందరగానే అయిపోతుంది. పులుసు బాగా కాగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని మీద పోపు పెట్టుకుందాము. తిరగమాత నెయ్యితో వేసుకుంటే బాగుంటుందండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఒక చిన్న మిరపకాయ తుంపు, కొంచెం ఇంగు తిరగమాత పెడితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత పులుసులో వేసేసుకుందాము. తిరగమాత బాగా వేగిపోయిందండి, పులుసులో వేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది బాగా. అంతేనండి, కమ్మటి ముక్కల పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో సైడ్ డిష్గా వడియాలతో తింటే చాలా బాగుంటుంది, బియ్యం వడియాలతోటి. థ్యాంక్ యూ అండి.